ఒకవైపున అమరావతి రాజధానికి సంబంధించి 32,000 ఎకరాలు, 34,000 ఎకరాల అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి మొత్తం కలిసి దాదాపు 55,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, దాని డెవలప్మెంట్ యాక్టివిటీ ఒకవైపు నడుస్తుంటే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వీళ్ళందరి లోన్స్తో నడుస్తూ ఉంటే, మరొక వైపున దాంతో చాలదు కాబట్టి మరొక 44,000 ఎకరాలు తీసుకోబోతున్నారు అన్నటువంటిది పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతినే రాయటం. భూ సమీకరణ జరగబోతోందని, ఆ భూ సమీకరణ ద్వారా కొత్త ప్రాంతాలు కూడా తీసుకుని ఆ ప్రాంతాన్ని అంతా డెవలప్ చేస్తారు. మొత్తం రాజధాని సుమారు 1,00,000 ఎకరాల్లో అన్నటువంటిది వార్తలు రావటం, సోషల్ మీడియాలో అవి ఫోకస్ కాదు, మెయిన్ పత్రికల్లోనే రాసుకొచ్చారు, మెయిన్ టీవీ ఛానల్లోనే డిబేట్లు జరిగినాయి, వార్తలు నడిచినాయి. అయితే దాన్ని నారాయణ తోసిపుచ్చుతూ మొత్తం కలిపేసేసి విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపి మెగా సిటీగా చేస్తున్నాం కానీ ఈ ప్రతిపాదన ఏమీ లేదని చెప్పడం. అయితే ఏదైతే అక్కడ స్పోర్ట్స్ సిటీ కోసం అటు గొల్లపూడి వైపు ఇటు పక్కన వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్ కోసం స్థలం సేకరణ ఒక 5,000కి ఇట్లాంటివి తప్పించి మరేం లేదని చెప్పడం, ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఎక్కడైతే ఈ కొత్తగా భూ సమీకరణ చేస్తారంటున్నారో ఆ ప్రాంతంలో బాలకృష్ణ భూములు కొన్నారు. బాలకృష్ణ భార్య వసుంధరాదేవి, నందమూరి వసుంధరాదేవి భూములు కొన్నారు. ఎక్కడైతే రాజధాని కోసం ప్రభుత్వం కొత్తగా భూమిని సమీకరించాలనుకుంటున్నటువంటి చోట్ల ఇందులో జరిగినాయి అన్నటువంటి లెక్క. 3వ తారీఖు మార్చి 3 నుంచి మార్చి 20వ తారీఖు మధ్యలో ఈ లావాదేవీలు జరిగినాయి. టోటల్గా అయితే 26వ తారీఖు వరకు ఈ లావాదేవీలు జరిగినాయి అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆధారాలు కొన్ని వైరల్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్తున్నారు. మొత్తం 200 ఎకరాలు కొన్నారట, ఎకరా 45 లక్షల రూపాయలు చెప్పునట. దీనికి మీడియేటర్గా ధర్మారెడ్డి అనేటటువంటి వ్యక్తి వ్యవహరించారట. అతను వసుంధర గారి తరపున మీడియేటర్గా వ్యవహరించారట. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే హస్బెండ్ కంపెనీ భ్రమరా కంపెనీ వాళ్ళు ఈ వ్యవహారాలకు సంబంధించి పర్యవేక్షించారు అన్నటువంటిది మరొక ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో క్యాపిటల్ సిటీ ఏరియా 29 విలేజెస్కి సంబంధించినటువంటి ఏరియాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిట్లో ఈ తరహా ఇక్కడ ఇట్లాంటి చోట్లన ఈ కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినాయి అన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. ఏది ఇప్పుడు కొనుగోలు చేసినటువంటిది వచ్చేటప్పటికి కొత్తగా సమీకరించుదాం అనుకున్నటువంటి ప్రాంతానికి సంబంధించింది అన్నటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇది సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం. అంటే కొనొచ్చా కొనకూడదంటే ఎవరైనా కొనుక్కోవచ్చు, తప్పే ఉంది. అమ్ముతానన్నప్పుడు, అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ఏం బాధ. కాకపోతే రేపు సమీకరించబోతున్నారన్న ప్రచారం జరిగిన చోట కొనుగోలు చేయడం, తద్వారా దాన్నే క్విడ్ ప్రోకో లాంటి పదాలు ఇప్పుడు వాడడానికి వీలేదు. ఎందుకంటే ఇదివరకు కోర్టు కూడా కొట్టేసింది అట్లాంటి మాటలు. కానీ దానివల్ల లబ్ధి సహజంగా జరుగుతుంది. అయితే అక్కడ సమీకరించట్లేదు ఇప్పుడు అన్నటువంటిది తాజాగా ఆయన చెప్తున్నటువంటి మాట నారాయణ గారు. మరి ఏది నిజమన్నది తేలాల్సి ఉంది.